కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, మీ కొందనాలయ్యా. ఇదిగో మీ మాటలు చెప్పడానికి మీ పక్షాన నిలబడిన మీ దీనదాసురాల్ని పూర్తిగా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడై ఉన్నందున జనులు గుంపులు గూడి ఉండుట వలన ఆయన యేసుని చూడలేకపోయాడు అని రాయబడి ఉంది. జక్కయ్య అనే మాటకి అర్థము పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా, జక్కయ్య ఒక ఉద్యోగస్తుడు. ఆయన పన్ను కట్టించుకునే వ్యక్తి, కానీ పేరు మాత్రము పరిశుద్ధుడు. ఆ ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, లేకపోతే దేవుని బిడ్డలారా తను పెరిగిన విధానాన్ని బట్టి కావచ్చు, పేరైతే పరిశుద్ధుడని పెట్టబడింది. కానీ పూర్తిగా పేరుకు వ్యతిరేకంగా తన జీవితం ఉంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీకు కూడా మంచి పేర్లు ఒకవేళ సువార్తమనో, లేకపోతే పరిశుద్ధమనో, లేకపోతే యోహాననో, యాకోబనో, లేదా యోసేపనో, ఇలాగా మంచి మంచి పేర్లు పేరుకు తగినట్లుగా ఉండాలి అని దేవుడు మనకి మంచి పేర్లు, అది సావుకుల్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, ఉండి పెట్టిస్తాడు. కానీ చాలామంది జీవితాన్ని మనం గమనించినట్లయితే పేరు ఒక రీతిగా, జీవితం మరో రీతిగా ఉంటూ ఉంటుంది. అయితే అలాగా మనల్ని చూడాలని ప్రభు ఇష్టపడట్లేదు. పేరుకు తగినట్లుగా మనం దీవించబడాలని, ఒక గుర్తింపదగిన వ్యక్తిగా, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా, దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు తగినట్లుగా, పేరుకు తగినట్లుగా, మన ప్రభువుకి తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. అటువంటి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, ఎరుకో ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ కూడా యేసుని ఎమ్మడిస్తూ వారి పాపాలని ఒప్పుకుంటూ
వారు పశ్చాత్తాపడుతూ వారి యొక్క కుటుంబాల్లో అద్భుతాలు చేయాలని, ప్రభుని చూడాలని, ప్రభు మాటలు వినాలని, ప్రభుని తాకాలని, ప్రభుతో నడవాలని, ప్రభుతో నిలవాలని, ప్రభు వారితో మాట్లాడితే ప్రభు మాట చొప్పున బ్రతకాలని ఊరు ఊరు కదిలి తరలి యేసుని ఎమ్మడిస్తూ ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటే, జక్కయ్య అనే మాటకి పరిశుద్ధుడని అర్థం వచ్చే పేరు పెట్టబడిన ఈ వ్యక్తి మాత్రము ఆ సమయంలో కూడా ప్రభువుకి చోటు ఇవ్వకుండా, చాలామంది దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటారండి. ఒకవేళ నువ్వు కూడా నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? ఈరోజు ఆదివారం పనికి వెళ్తే 2000 వస్తుంది, ఆదివారం కూడా పని ఉంది, ఆదివారం ఒక్కరోజే సెలవు కాబట్టి నేను ఈ వారం రానులే, నువ్వు వెళ్ళిరా అని చెప్పి కొంతమంది భార్యతోనో భర్తతోనో పిల్లలతో చెప్పి పిల్లల్ని పంపిస్తూ ఉంటారండి. యేసయ్యతో నడిస్తే నువ్వు దీవించబడతావు, నీ స్థితి మారిద్ది, నీకు తెలియకుండానే నీలో మార్పు కలిగిద్ది. అదే జరిగిందండి ఇక్కడ. జక్కయ్య యేసుప్రభుని చూడకముందు, యేసుప్రభుతో మాట్లాడకముందు జక్కయ్య ఆలోచన మొత్తం డబ్బు 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 అనగా ఆలోచన శరీరానుసారమైన ఒక పిచ్చి అనొచ్చు జక్కయ్యకి. ఎంతసేపు డబ్బు పిచ్చి తనకి, ఎంతసేపు డబ్బు ఇవ్వండి, పన్ను కట్టండి, ఇవ్వకపోతే అది తీసుకెళ్తా, ఇది తీసుకెళ్తానని. అందుకనే ఆ ఊర్లో వాళ్ళందరూ జక్కయ్యకి ఏ పేరు పెట్టారంటే పాపి అని. చూడటానికి వ్యక్తి పొట్టోడని పిలవాలి, కానీ దానికి మించి తన యొక్క ఉంటున్న తన స్థితికి మించి డబ్బు పిచ్చి అనగా, ఒకవేళ వాళ్ళు 10 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే లంచము తీసుకొని వాళ్ళని ఇసికించి ఏడిపించి, ఈరోజు దేవుని బిడ్డ నీ జీతం ఎంత? లంచాల గుండా నీ జీవితం నడిపించబడుతుందా? దేవుడు ఊరుకోడు. ఊరికే వచ్చిన లంచాలు లేకపోతే దేవుని బిడ్డలారా మోసం చేసి సంపాదించిన డబ్బు మన దగ్గర నిలబడదు. దాని మీద దేవుని ఆశీర్వాదం ఉండదు. దేవుని బిడ్డ దాని మీద దేవుని కృప ఉండదు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అయితే ఇలాగా డబ్బుంటే చాలు, నాకు మంచి పేరు ఉంటుంది, డబ్బుంటే చాలు నేను సుఖంగా ఉంటాను, డబ్బుంటే చాలు నా కుటుంబం అంతా మంచి ఇలువలతో ఉంటుంది అని డబ్బు పిచ్చితో తిరుగుతున్న జక్కయ్య ఆ ప్రాంతంలో యేసు వచ్చాడని విని, యేసు ఎవరో అని చూడగోరి, పేరేంటండి పరిశుద్ధుడు, కానీ అప్పుడు దాకా ఆయనకి అసలు యేసు ఎవరో తెలియదంట. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, మా తాత పాస్టర్ అండి, మా అమ్మ కూడా చర్చికి వెళ్తుందండి, కానీ ఈయన ఎక్కడుంటాడంటే అల్లరితో కూడిన ఆటపాటల మధ్యలో ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే కుటుంబం అంతా దేవుని స్తుతించడం దుష్టునికి ఇష్టం లేక, అపవాది వాడి కుయుత్తులు వాడి కార్యాలు జరిగించుకుంటూ మన పిల్లల్ని ఈరోజు రోడ్ల మీద అక్కడక్కడ భయంకరమైన వ్యసనాలు అలవాట్లు దేవునికి వ్యతిరేక కార్యాల్లో ఉండి కుటుంబానికి నెమ్మది లేకుండా చేసేటట్లు చేస్తున్నాడండి. అపవాది కార్యాలు జరుగుతున్నాయండి యవ్వన బిడ్డల జీవితాల్లో బిడ్డల యొక్క హృదయాల్ని దొంగలించి వాడికి నచ్చినట్లుగా చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ జక్కయ్యకి పేరేమో పరిశుద్ధుడు, కానీ యేసు ఎవరో తెలియదంట. అటువంటి వారి కోసమేనండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఆయన ఎవరో నీకు నాకు తెలియచేయటానికి. ఆయన ఎవరంటే సృష్టికర్త అండి. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన పాపులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనమందరం పాపులం అండి, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం. మనమందరం పరిశుద్ధంగా మనం మార్చబడాలంటే యేసు రక్తం అండి, లేకపోతే ఆరని అగ్నికి వెళ్తాం, నరకం ఉందండి. మన పాపానికి పరిహారం యేసు రక్తము. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యేసు ఎవరో చూడగోరాలనుకుంటున్న జక్కయ్యని యేసయ్య గమనించాడండి. నిన్ను గమనిస్తున్నాడు దేవుని బిడ్డ, నీ స్థితి గమనిస్తున్నాడు, నీ పరిస్థితులు గమనిస్తున్నాడు, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో గమనిస్తున్నాడు, నువ్వు ఏ దప్పికతో ఉంటున్నావో గమనిస్తున్నాడు. నువ్వు ఏ పాప శాపం కుటుంబీకుల్ని మోసం చేసి ఉద్యోగం అని చెప్పి, వ్యాపారం అని చెప్పి, కాలేజీ అని చెప్పి, స్కూల్ అని చెప్పి నువ్వు ఏ బంధకాల్లో ఉంటున్నావో ప్రభు గమనిస్తున్నాడు. ఇక్కడ జక్కయ్యని పట్టుకున్నాడు, జక్కయ్యని గమనించాడు. జక్కయ్య అయితే యేసుకి కనపడకూడదు, యేసుని చూడాలి, అసలు ఆయన ఎవరో ఏంటి ప్రజలు అనుకున్నాడు. అందరికంటే ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి ఆ ఆకులు మధ్యలో దాక్కొని, ఈరోజు నువ్వు కూడా యేసు కనపడకుండా లేదా పాపము చేసి నన్నెవరు చూస్తున్నారులే అని ఒకవేళ మనుషుల చాటో ఇంకెక్కడైనా దాక్కునే స్థితి అనేది, కవర్ చేసుకునే స్థితి, నేను కాదులే ఆ స్థితిలో అని అబద్ధం చెప్పే స్థితి, మోసపోతున్న స్థితి, ఆ దేవుని బిడ్డలారా అలాంటి స్థితిలో ఉంటున్నా జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది అని చెప్పాడండి. ఆ మాటకి జక్కయ్యకి భయమేసిందండి. నా పేరు ఎలా తెలుసు, నేను ఎన్నడూ చూడలేదే, ప్రార్థన చేయమని నేను ఏదైనా స్లిప్ రాసి కూడా ఎప్పుడు నేను ఇవ్వలేదే, నా పేరు ఎరిగాడంటే ఆయన
నా భవిష్యత్తు, నా స్థితి, నేనేం చేశానో, నేను ఎటువంటి పాపినో, నేను ఎటువంటి మోసగాడినో అది కూడా ఆయనకి తెలిసి ఉంటుంది అనుకొని ఇంకా ఆలస్యం చేయకుండా మా ఇంటికా ఇప్పుడు కాదులే అనుకోకుండా చాలామందిని నీ కుటుంబీకులు ప్రార్థనకి వెళ్దామయ్యా, ప్రార్థన చేసుకో, కుటుంబంతో వెళ్దాం, ఈ ఆదివారం మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం, ఏసైకి చోటిద్దామంటే ఇప్పుడు కాదులే అని. చాలామంది అయితే ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంట్లో కూడా ఉండరండి. కారణం ఏంటంటే దురాత్మ, కారణం ఏంటంటే పాపము, కారణం ఏంటంటే మనం దీవించబడటం అపవాదికి ఇష్టం లేక సాతాను వాడి క్రియలు జరగాలని మన కుటుంబాల మీద వాడి యొక్క ప్లాన్ వేసుకొని ఉన్నాడు. దేవుని బిడ్డ గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే జక్కయ్య జీవితం మారే రోజు వచ్చింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అద్భుతం జరిగే రోజు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరూ అంతటా మార్పు చెందాలి అని భూమి మీద బలంగా తన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రవచనం ఉంది, ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నోరు ఆయన్ని స్తుతించాలని. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి దేవుని బిడ్డ. కాబట్టి నీ పాపం కూడా క్షమించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుతో జక్కయ్య కలిసి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారో తెలుసా దేవుని బిడ్డలారా? పాపి అయిన మనిషితో బస చేయటానికి వెళ్తున్నారని చాలామంది సొనుక్కున్నారు. అయితే యేసు జక్కయ్య వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు యేసు ప్రభుతో జక్కయ్య సహవాసం చేసిన తర్వాత, స్నేహం చేసిన తర్వాత జక్కయ్య తలంపులు మారిపోయినాయి. దేవుని బిడ్డ, ఈ మాటలు ఏంటన్నా, నువ్వు కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ ఉంటున్నావు, కానీ నీ లోపల ఉంటున్న పాపాన్ని ఒకవేళ విడిచిపెట్టలేదా? పాపంతోనే దేవుని సన్నిధికి వెళ్తూ వస్తూ ఉంటున్నావా? అంటే దేవుని మాటలు ఇంకా సరిగ్గా నీ హృదయంలో చేర్చుకోలేదా? నీ హృదయాన్ని తాకలేదా? నీలోనికి రానివ్వట్లేదా? ఏదో ఎవరో ఒకరు బలవంతం వల్ల వెళ్ళి వద్దాం అనుకుంటున్నావా? ఈ మాటలు వింటున్న నీకు విడుదల కలగాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు బాగుపడాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీకుంటున్న ఈ లోకంలో నీ పనులను బట్టి, నీ క్రియలను బట్టి ఈ లోకంలో మనుషులు పెట్టిన పేరు ఈ రోజు నుంచి ఆ పేరు తొలగించబడి ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించే వ్యక్తిగా నీకు పేరు ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. ఈ మాటలు వింటున్న నువ్వు ఎందుకు యేసుని నీ ఇంట చేర్చుకోకూడదు? ఎందుకు నీ హృదయంలో చేర్చుకోకూడదు? జక్కయ్య వెంటనే లోబడ్డాడండి. జక్కయ్య కోసం ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారో, ఈ మాటలు వింటున్నా నీ కోసం కూడా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. అయినా నువ్వు మార్పు చెందట్లేదు. అయినా ఆ స్థితిలో, ఆ బంధకాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నావేమో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్యకి కలిగిన విడుదల, జక్కయ్య ఇంటికి వచ్చిన ఆశీర్వాదం నీ ఇంటికి కూడా రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 8లో మనం చూసినట్లయితే 19:8 లూకాసు వార్త, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం. అప్పుడు దాకా ఆస్తి ఆస్తి ఆస్తి. కొంతమందికి దేవునికి సమయం ఇవ్వటానికి కూడా కుదరదండి. ఏమ్మా ఎక్కడ అంటే వ్యాపారం అంటారు కొంతమంది, ఏమ్మా ఎక్కడ అంటే ఊరంటారు కొంతమంది, ఎక్కడ అంటే ఉద్యోగం అంటారు కొంతమంది, ఎక్కడ అంటే కొంతమంది స్కూల్ అంటారు, కాలేజీ అంటారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రభు చక్కగా అనేక మందికి దేవుని బిడ్డ ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ప్రభు మలుస్తాడు, దీవెనకరంగా మలుస్తాడు. ప్రభు చేతిలో నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును పెట్టు దేవుని బిడ్డ. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే జక్కయ్య అండి, అప్పుడు దాకా డబ్బులు నాకు ఇవ్వాలి, డబ్బులు తీసుకొని రండి అంటున్న జక్కయ్య, నేను ఇచ్చేస్తాను. ఏంటండి జక్కయ్య ధైర్యం? జక్కయ్య ఏం చూశాడు యేసయ్యలో? ఇవన్నీ ఉన్నా కూడా శూన్యం అనుకున్నాడు. యేసు నాతో ఉంటే, యేసు లేకుండా ఇవన్నీ నాకెందుకు అనుకున్నాడు. యేసు ఉంటే నాకు ఏమున్నా కూడా నా జీవితానికి విలువ అనుకున్నాడు. ఇదంతా నేను అన్యాయంగా సంపాదించింది అని గుర్తించాడు, గమనించాడు. అప్పుడు దాకా ఎవరన్నా పట్టించుకోలేదు. అవునండి, దేవుని మాటలో శక్తి ఉందండి. నా యేసయ్య మాట శక్తి కలిగింది. ప్రతి కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలిగిన శక్తి నా యేసయ్య మాటలో ఉందండి. ఈరోజు ఫరోలాగా నీ హృదయం కూడా కఠినమైందా? ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బండలాంటి నీ హృదయాన్ని నా ప్రభు బద్దలు చేయునుగాక. నీ లోపల ఉంటున్న పాపము కూడా నా ప్రభువు క్షమించునుగాక. నువ్వు కూడా పాపాన్ని ఒప్పుకుందువుగాక. దేవునికి వ్యతిరేకమైన, కుటుంబానికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీ క్రియల నుంచి నువ్వు బయటికి వద్దువుగాక. అలా రావాలి అని ప్రభు ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. ఇంకా నేను మారను, ఇంకా మా కుటుంబంలో మార్పు కలగదు, సంతోషం కలగదు, మా కుటుంబం ఇంకా కట్టబడదు అనుకుంటున్నావా దేవుని బిడ్డ? జక్కయ్య భార్య కూడా ఎంత దుఃఖపడి ఉంటుందో. ఏంటయ్యా నీ డబ్బు పిచ్చి, సరిగ్గా తిన్నివో, ఇంట్లో ఉండవు, ఏంటి నీ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, డబ్బు డబ్బు అంటున్నావు. ఆ డబ్బు వలన ఎవరికి సంతోషం ఉందయ్యా?
పిల్లలకి నాకు సంతోషం లేని ఈ డబ్బు ఎందుకని జక్కయ్య గారి భార్య కూడా ఒకవేళ దుఃఖము గుండా ప్రార్థన చేసిందేమో, ఎప్పుడయ్యా మా కుటుంబానికి విడుదల అనుకుందేమో, ఎప్పుడయ్యా మా కుటుంబానికి రక్షణ అనుకుందేమో, ఎప్పుడయ్యా మా కుటుంబంలో ఐక్యత, ప్రేమ, మనిషిగా బ్రతికేటట్లు ఎప్పుడయ్యా మా కుటుంబ పరిస్థితి అని ఒకవేళ ఈ మాటలు వింటున్నా నువ్వు కూడా నీ శక్తికి మించిన పరిస్థితుల దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఉంటున్న వారు ఎవరి మాట వినరు అన్నట్లుగా ఒకవేళ అది ఒక కొండలాగా నీ జీవితంలో అనిపిస్తూ ఉందా? ఈ సమస్య ఎలాగా, దీన్ని దొర్లించగలిగిన వారు ఎలాగా అని నమ్మేకుంచు దేవుని బిడ్డ, విశ్వాసముంచు ప్రభువునందు, ప్రభు కార్యం చేస్తాడు. జక్కయ్య నిలబడిన ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను అంటున్నాడండి. ఎందుకో తెలుసా? బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని వాక్యం చెప్తూ ఉందండి. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు జక్కయ్య? తన చుట్టూరు ఉంటున్న, పూట గడవని స్థితిలో ఉంటున్న వారికి పట్టెడు మెతుకులు పెట్టే స్థితికి రావాలనుకుంటున్నాడండి. అంతకు ముందు పిసినారిగా మూట కట్టి డబ్బు బంగారం అని తన కోసమే, తన కోసమే ఆలోచించిన జక్కయ్య యేసయ్య మనసు వచ్చిందండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్పిన ఆ మనసు వచ్చిందండి. యేసయ్యతో స్నేహం చేస్తే. దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు? నీ మనసు మారిందా? దేవుని చిత్తం ఏంటో గ్రహిస్తున్నావా? నీ చుట్టూరు ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నావా? వాళ్ళు క్షేమంగా ఉండేటట్లు వారి మేలు కోరుకుంటున్నావా? ఏమైనా నువ్వు కలిగి ఉంటే వారికి కొంచెం సహాయం చేయటానికి ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డ, నీ కోసమే నువ్వు బాగుంటే చాలు అనుకుంటున్నావా? అయితే ఇక్కడ గమనించినట్లయితే రెండో మాట ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా, నేను ఎవని దగ్గర అన్యాయంగా, అంటే అన్యాయస్తుడని తానే ఒప్పుకుంటున్నాడండి. నేను చేసిన పని అన్యాయమని. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు కదండి. కాబట్టి నేను దేవుని రాజ్యానికి వారసుని అవ్వాలి అంటే, దేవుని రాజ్యం నాకు కావాలని క్రీస్తుతో ఆ యొక్క సహవాసం, దేవుని రాజ్యం ఉంది అని గమనించేటట్లు చేసిందండి. దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ? మారు మనసు పొందావా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. మరి దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యము సంపాదించుకోవాలంటే మత్తయి సువార్తలో చెప్పబడుతున్నట్లు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమని చెప్పినట్లుగా జక్కయ్య దేవుని రాజ్యాన్ని, నీతిని ఎతకటం మొదలుపెట్టాడండి. యేసయ్య ఉంటే చాలు అనుకున్నాడండి. నాకు పరలోకం కావాలి అనుకున్నాడండి. ఈ డబ్బు నన్ను నెమ్మదిగా ఉన్నివ్వదు, ఇది అనే నాది కాదు, ఇది ఇతరులది, నేను మోసం చేసి సంపాదించింది అని తిరిగి మరలా నేను ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడ 4 అంతలుగా నేను ఇస్తానని చెప్పాడండి. ఆయన పశ్చాత్తాపడుతూ ఉండగా, ఆయన ఒప్పుకుంటూ ఉండగా ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని. నీ ఇంటికి రక్షణ ఉందా దేవుని బిడ్డ? సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, వస్తున్నావు. మారు మనసు పొందావా? పశ్చాత్తాపడ్డావా? బాప్తిసము తీసుకున్నావా? నీ కుటుంబం అంతా బాప్తిసము తీసుకొని దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారా? అనేక మందికి సిద్ధపరిచేటట్లు ఉన్నారా? రావటం పోవటం, వెళ్తే ఏదో జరిగిద్ది, మేలు జరిగిద్ది, రోగం పోయిద్ది, వెళ్ళొస్తే వ్యాపారం, ఇది కాదండి. వెళ్ళాలి, దేవుడు దీవిస్తాడు, అన్ని పరిస్థితులు చక్కపరుస్తాడు. అయితే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నీ హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ కుటుంబంలో రక్షణ కొరకు ఎందుకు ప్రార్థన చేయకూడదు? నీ కుటుంబంలో యేసయ్యని ఎందుకు ఆహ్వానించకూడదు? నువ్వు యేసుతో కలిసి ఎందుకు స్నేహం చేయకూడదు? లోక స్నేహం నుంచి ఎందుకు నువ్వు బయటికి రాకూడదు? యేసయ్య మీద నువ్వు ఎందుకు ఆనుకోకూడదు? ఈ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి, యేసు నాకు అన్నీ ఇస్తాడు అని యేసయ్య వైపే చూస్తూ, యేసు అడుగు జాడల్లో నడుస్తూ నువ్వు ఎందుకు పరలోకాన్ని సంపాదించుకోకూడదు? ప్రార్థన చేద్దాము. నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రార్థన. దేవా, మీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, ఆ యొక్క ప్రాంతం అంతా జక్కయ్యని పాపి అయిన మనిషి అని చెప్పి ముద్రేశారయ్యా. కానీ జక్కయ్యతో స్నేహం చేయటానికి, జక్కయ్యని మార్చటానికి, జక్కయ్యలో ఉంటున్న ఆ పాపాన్ని తొలగించటానికి, పశ్చాత్తాపం జక్కయ్యకి కలిగించటానికి ఆ ప్రాంతానికి వెళ్ళావయ్యా. అవును దేవా, నీవు నా కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభా. అయ్యా, ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో తెలియదయ్యా. ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ యొక్క లోకస్తులు అయ్యా నా తండ్రి, వారికి నచ్చినట్లుగా ఇదే జీవితం అనుకుంటున్న వారికి నువ్వు మార్గం చూపించడానికి వచ్చావయ్యా. అందుకనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పావయ్యా. జక్కయ్యలాగా పని, డబ్బు అయ్యా నా తండ్రి, ఇంకా శరీర క్రియలు, కార్యాల కొరకు అయ్యా ప్రాకులాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దర్శించండి ప్రభా. అన్యాయస్తుల్ని మార్చండి ప్రభా. అయ్యా నా తండ్రి, నాయన నా ప్రభా, ఇతరులకి అన్యాయం చేస్తూ నెమ్మది లేకుండా ఉంటున్న వారిని దర్శించండి ప్రభా. ఎంతోమంది నీ
సన్నిధికి వస్తున్నారు కానీ రక్షణ లేకుండా ప్రభా, మారు మనసు లేకుండా, బాప్తిసము లేకుండా ప్రభా, అయ్యా కుటుంబాలు కట్టబడకుండా ప్రభా, అయ్యా నా తండ్రి వారి ద్వారా మీకు మహిమ రాకుండా ప్రభా, అయ్యా నువ్వు లోకరక్షకుడు అని గ్రహించకుండా ప్రభా ఉంటున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దర్శించండి ప్రభా. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా నీ సాక్షిగా బ్రతికేటట్లయ్యా, నీకు మహిమ తీసుకొని వచ్చేటట్లయ్యా, అయ్యా నా తండ్రి మారు మనసు పొందేటట్లయ్యా, అయ్యా నా తండ్రి నా దేవా మీ వలే ప్రభా పవిత్రమైన జీవితం, మీరు ఏ జీవితం మేము జీవించాలని ఆశపడుతున్నారో అలాంటి స్థితిలో మేము వచ్చినట్లు కృప చూపయ్యా. ఈ నీ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభా, అనారోగ్యంతో ఉంటే ప్రభా, అయ్యా నా తండ్రి ఏవైనా ప్రభా నా తండ్రి కృంగిపోయిన స్థితిలో ఉంటే ప్రభా, అయ్యా నా తండ్రి డాక్టర్లు ఏమైనా వారికి నీ శరీరంలో ఈ బలహీనత ఉంది ఇంకా నువ్వు ఇంతే అని చెప్తే ప్రభా వారిని తాకండి అయ్యా, వారిని ముట్టండి అయ్యా. యేసు నామంలో వారి శరీరంలో పనిచేస్తున్న ఆ బలహీనతలు తొలగించయ్యా. చాలామందికి గర్భసంచి ప్రాబ్లం అయ్యా, వారి గర్భసంచిలో ఉంటున్న గడ్డలు కరిగిపోయేటట్లు చేయండి అయ్యా. చాలామందికి బీపీ, షుగరు, థైరాయిడ్ అనే వ్యాధి అయ్యా నా తండ్రి వారిని కూర్చోనికుండా, నిలబడనికుండా, నీరసం మంచం పట్టేటట్లు చేస్తున్న బలహీనతల నుంచి విడిపించయ్యా. నువ్వు శక్తి కలిగిన దేవుడు కదయ్యా, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని చెప్పావు కదయ్యా. స్వస్థపరచండి ప్రభా. దేవా కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రభా, కాళ్ళు ప్రాబ్లమ్స్ ప్రభా, గ్యాస్ నొప్పి అని ప్రభా, తలనొప్పి అని ప్రభా నా దేవా, పక్షవాయుమని ప్రభా, ఇలాగా రకరకాల బలహీనతలతో సతమతం అవుతూ ప్రభా దిక్కు తోచని పరిస్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థత కలుగునట్లు చేయండి ప్రభా. వారిని ఎమ్మడిస్తున్న ప్రతి చీకటి క్రియలు లయపరచమని మీకే స్తోత్రం, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.